ఓ దగ్గర మొత్తం కూలిపోయింది అది. ఎమ్మెల్యే గారికి 10,000 నమస్కారములు. నా పేరు పసల సమ్మయ్య అను ఒక రైతుని, వ్యవసాయ రైతుని. ఈ మత్స్యానంతరం కాలువ ఇంత పెద్దగా ఉన్నది. దాదాపున మీరు చేసుకపోయేందుకు మాకు సంతోషం ఉన్నది. ఇంకా ధన్యవాదాలు, సంతోషం. 10,000 నమస్కారములు, మంచిగా చేసుకపోయారు. అయితే ఇక్కడనే వచ్చి కొట్టాడుతున్నారు. కానీ మరి రేపు ఈ ఎంకిరాల మీదకి వెళ్ళి అక్కడ పై మన కింది మొక్కన పోవాలంటే ఇంత కాలం అక్కడ తీసుకుపోయింది. మీరు తీసుకుపోయినాక తర్వాత మాకు నీళ్ళు అంది. మాకు నీళ్ళు లేకుండా సరే, మాకు అత్తంతరం కాలువకు నీళ్ళు లేకుండా సరే, మాకు నీళ్ళు అందాయి. మీరు కొంట పోయినా మాకు నీళ్ళు అందాయి. వచ్చి మన ఏది అలుకాడ ఎరగుంట, మన బునాయం కాడ ఎరగుంట కాలువ అలుకాడ వచ్చి కొట్లాడుతుంటారు. ఏం ప్రయోజనం ఉంది? మేము కొట్టాది ఏం లాము? మేము కొట్లాడతలేము. మేము మా పలు మేము ఏమంటలేము. కొంటబడి మీరు కొంటబడి వద్దంటలేము. అయితే మీరు అందరు బతారు. ఈ కాలం కొంటబడి అంటే ఈ మన పిల్ల తరము బతకగలుగుతారు. ఈ జనాభాను ఎన్నో కోట్ల జనం బతారు. ఇది మనం ఒక్కలే. ఇప్పుడు మన ఈ భూమాండం వచ్చింది మనకు సహితం కాదు. మన భూమాండం ఎక్కితే మనకు సహితం కాదు. మనకి ఎప్పటికీ మనకు ఇంకా మన పిల్లలు, మన జల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, ఎమ్మెల్యేల కొడుకులు, ముఖ్యమంత్రులు ప్రధాన మన ఢిల్లీలోనే మన పేరు కాంచాలి. ఏది మునాదిగం కాలం అంటే పేరు కాంచాలి. కొండబడి కాలువ మంచిగా మన ఇదివరకు మేము చిన్నసారి ఉన్నప్పుడు మక్తాన్సార కాలువ ఒకటే ఉన్నది. అయితే ఇప్పుడు వెళ్ళిపోవాలి, కాలువనే వెళ్ళిపోవాలి. ఎక్కడ మనం ఎక్కడనో ఆ పెద్దసారు మన వరంగల్ సైడ్లో తీసుకుపోదామంటున్నట్ట. వాళ్ళందరూ కూడా రారి వచ్చి కొంటబోరి పెద్ద తీసుకుపోయి కాలువని ఎందుకు ఆపిస్తున్నారు? మధ్యన ఒక ఎంపీలు అందరూ కూడా నిలబడి ఆ చీపేరి కాలువ తీరి వద్దంటారు. ఇప్పుడు పిలాపల్లి కాలువ రెడ్డిస్ ఉండు, ఆ పటేల్ ఆలోచన ప్రకారం కాలువ తీస్తలేరు అన్నట్టు. మా ఆలోచన ప్రకారం కాలువ తీస్తలేరు, అక్కడ తీస్తలేరు. అనంతరం కాలువకి నుంచి తీసుకుపోతలేరు కాలువని ఎక్కువ. అట్లా అంతా చెట్టాకు బస్తున్నది. చెట్టాకు నిండిపోతుంది కానీ కొట్టబోతలేరు. అంటే ప్రస్తుతం కానీ గతంలో ఉన్న కానీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారి వాళ్ళ అనుచరులు కానీ లేకపోతే నాయకులు కానీ చెప్తున్నారు, గుర్రం తోటాకు మేము ప్రతి నెల ప్రతి సంవత్సరం రైతుకు మేము తీస్తూనే ఉన్నాం. దీన్ని ప్రతి సంవత్సరం లక్షలు పెట్టి గొర్రె తోటాకు తీపిస్తున్నాం అని చెప్తారు. దాని గురించి ఏం చెప్తారు? లేదు సార్, ఇప్పుడు ఇంతవరకు అయితే ఒకసారి తీసిరు, మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు తీసలేరు. ఆ కథ బిరుగా పలిచిపోయింది సార్. ఇప్పుడు ఎక్కడ మన కథకా నుంచి మొదలుకుంటే ఇక్కడ తీసిపోయారు. మన ఇదివరకు మత్తాల కాలం మీద మన మంజూరు చేసారు, అది మంచిగా చేసారు. ఆ రకం తీసుకుపోయి ఎవరుతున్నారు? ఎందుకంటారు వద్దని. నీళ్లు వండబోతుంటే జనం బతుంది. మీ అనుభవం ప్రకారం నిజంగా నీళ్ళు ఇక్కడ నుంచి తరలిపోతలేవు అని అంటున్నారు? లేదు సార్, ఇక్కడ తరలిపోతలేవు సార్, తరలిపోతలేవు, ఇక్కడనే ఆగిపోతున్నాయి. మరి ఇంతమంది అధికారులు వచ్చి ఇక్కడ పని చేస్తా ఉన్నారు కదా సార్ వచ్చి ఏ సార్ ఇప్పుడు ఇక్కడ నీళ్లు ఇక్కడ ఆగిపోతున్నాయి. ఏడ పని చేస్తారు? కాలువని, ఈ కాలువని ఇక్కడ కొంటపో. ఇంత పెద్ద కాలం కొంట సార్ నువ్వు. ఇక్కడ ఇంత పెద్ద కాలం కొంటపోయి పారబెట్టుకోరు. మీరు పారబెట్టుకుంటే కోట్ల జనం బతుంది. దీవెన అన్నదానం వీళ్ళు నీళ్ళదానం చేస్తే నీళ్లు మనకు ఇలా నేనే కాదు, ఇలా మానవుడు బతికేది 30 సంవత్సరాలు. ఆడికెళ్ళి ఎక్కడో అది పిల్లల బతకాలి కదా సార్. కలవాటు కూడా కట్టియాలి సార్. మాకు ఆడ మధ్యన కలవాటు కట్టియాలి, కంపల్సరీ కలవాటు కట్టియాలి. పైపు లేకుండా కలవాటు కట్టించుకొని ఉండదు సార్. గత ప్రభుత్వం మనుషులు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ చాలా మంది కోట్లు పెట్టి మేము డెవలప్ చేస్తున్నాము అని చెప్పేసి బునాదిగం కాలువ మీద చెప్తా ఉన్నారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏందన్నా? లేదు సార్, ఇప్పుడు ఈ కలవాటు లేవు. ఏదేది గాడ కూలిపోయింది. ఇక్కడ మేము నడవాలంటే నడవంటి నీళ్ళలా పోతున్నాము, దిగుతున్నాము, వస్తున్నాము. ఏమో వాళ్ళు పెద్దలు వచ్చి ఎప్పుడు చేస్తారో ఏం కదా మాకు ఆశల మీద ఉన్నాం. అన్ని కోట్ల పని జరిగిందంట ఈ కాలువ మీద. ఏ సార్ అంత కోట్ల పైసలు ఏం జరిగినా కూడా నాకు తెలియదు వరకు. ఆ కోట్లు అంటారు కానీ ఆ కోట్లు కానీ తెలియదు, ఏది తెలియదు నాకు. అయితే అంటారు కానీ సార్ ఇప్పుడు ఏది లేదు ఏం కదలేదు. గత 10 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద కాలువ ఎప్పుడైనా చూసిరా? అసలు 10 సంవత్సరాల నుంచి పని నడిచిన దీని మీద? ఇదివరకు మన మాజీ ఎమ్మెల్యే పలిశేఖర్ ఉన్నప్పుడు ఎప్పుడో కాలం పెట్టిండు, బండి పెట్టి కాలం తీసుకపోయాడు. ఇప్పుడు ఈసారి కూడా మన ఈ ఎమ్మెల్యే సార్ కూడా ఈ కాలువని చేపిస్తుండు. వాళ్ళు ఒక ఆసాములు వస్తలేరు.
మా ఆంధ్ర కాలువ నుంచి బాగానే తీసుకుపోయారు, కానీ ఇంకొకటి పిల్ల కాలువ పోయింది ఏడా మన ఉయ్యాలకుంట కాలువ, ఆడికెళ్ళి మన ఈ ఎంకాల మీద కాలువ అదొకటి పిల్ల కాలువ లెక్క అయిపోతుంది. ఈ మన ఈ లింగోత్సవ గుడి కాడ ఆడ కాలువ కింద పిల్ల కాలువ లెక్క అయిపోతుంది. ఇడికెళ్ళి నీళ్ళని ఆగిపోతున్నాయి, నీళ్ళని ఆగిపోతున్నాయి మొత్తం. ఎక్కడి నీళ్ళు ఎక్కడ అయిపోయి ఇక్కడ కమ్ముతుంది. ఇక్కడ మన ఆంధ్ర మీద మొత్తం నీళ్ళని కమ్ముతుంది సార్. ఉయ్యాలకుంట మీ కాలువ వచ్చి చూడు, పెద్ద చూడు. ముఖ్యమంత్రులు రాలి, మాజీ మంత్రులు రాలి, మాజీ ఎమ్మెల్యేలు రాలి, మాజీ ప్రధానమంత్రులు రాలి వచ్చి కూడా ఆడ చూసి ఈ జనాన్ని ఎట్లా చేశారు మీరు? జనాన్ని చంపుతారా? లేకు నీళ్ళలో వేసే పోతారు, ఆ నీళ్ళలో పోతారు. ఎందుకని కాలువ ఎందుకు చేస్తారు? మొత్తం చేసే ప్లానింగ్ సరిగ్గా లేదంటారు. చేసే ప్లాన్ లేదు సార్. అది ఏంటంటే మక్తానంతరం వస్తారు. ఉయ్యాలకుంట ఒక అడి చూడురి, ఎంకాల మీద కాలువ చూడురి, ఎంకాల కాడికి వచ్చి ఈ మన మాదాల మీద కాలువ వచ్చి చూడురి, చూసి పని చేయరు. వాళ్ళు అదంటారు. జనం కూడా మీరు కొంటబోరి అని చెప్తున్నాం మేము. కొంటబోరి మంచిగా కొంటబోరి జనం బతుంది, కోట్ల జనం బతుంది. మనం ఒక్కడే మన పిల్లలు జల్లలు ఈ వలస బయట వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి కూడా మన తెలంగాణ మన నల్గొండ జిల్లాలో మన యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా కొంతమంది వలస పోతుంది. కాబట్టి ఆ పోకుండా కూడా ఇక్కడ ఆగిపోతారు.